హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కూకట్పల్లి JNT2 HMT హిల్స్ లోని స్ట్రీట్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య సారీ మందిర్ లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటు కొండయ్య గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. సో ఈ రోజు మాకు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నారు? ఇవాళ మనం ఫ్యాబ్రిక్ వైస్ చూస్తామండి. మనం ఒక చందేరి ఫ్యాబ్రిక్ అని, రాజస్థాన్ కోట, అలాగే మనకి బెనారస్ కోట, లెనిన్ ఫ్యాబ్రిక్, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో చూస్తాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ శారీ మనం చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. ఈ శారీ కూడా మనకు టోటల్ గా వీవింగ్ లో తయారైన శారీ. టోటల్ గా ఈ శారీ చందేరి శారీ అనేటప్పటికి మనకి టోటల్ హ్యాండ్లూమ్ వీవింగ్ మీద తయారైన శారీ అండి. ఇది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది మనకి కాంట్రాస్ట్ వైజ్ చూస్తే మనకి ఒక లైట్ పీచ్ కలర్ తీసుకున్నాం. అలాగే బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఒక గ్రీన్ అండ్ పర్పుల్ మిక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది టోటల్ గా మనకి బనారస్ వీవింగ్ లో ఈ బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా శారీ పార్ట్ అంతా కూడా మనం పీచ్ కలర్ పైన ఒక రెడ్ కలర్ చెక్స్ అండ్ ఆరెంజ్ కలర్ తోటే ఈ చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ శారీ మొత్తం కూడా మనకి టోటల్ ప్లెయిన్ కాకుండా ఒక చెక్స్ బేస్ అనేది ఈ శారీ ఉంటుంది. మిగిలిన పార్ట్ అనేటప్పటికి మనకి బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనకు కింద బార్డర్ అనేటప్పటికి మనకు ఒక పెద్ద బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ అనేటప్పటికి సిల్వర్ జరీతోటి ఇచ్చామండి. ఇది మనకి లుక్ అనేది థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఉంటుంది. టోటల్ సిల్వర్ జరీతో వస్తుంది. ఇది కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్లోనే తీసుకున్నాం అన్నమాట. ఈ శారీకి మనం పళ్ళు అనేటప్పటికి సింపుల్గా ఉంటుంది. మనకు ఒక ఆరెంజ్ కలర్ లైన్ అనేది పళ్ళు వస్తుంది. శారీ కలర్ కూడా మనకి బేస్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మనం ఆరెంజ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీ కాస్ట్ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుందండి. సో ఈ శారీ ఓన్లీ 1150కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనం ఇంకో కలర్ కూడా చూస్తామండి. ఓకే. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. ఇందులో మనం ఇంకో కలర్ చూస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి మనం ప్యారెట్ గ్రీన్ తీసుకున్నామండి. శారీ ప్యారెట్ గ్రీన్కి మనకి కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి 2 కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. ఈ శారీకి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఒక రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ చెక్స్ అనేది తీసుకున్నాం. బార్డర్ వైజ్ చూస్తే డార్క్ గ్రీన్ అనేది తీసుకున్నాం అండి. ఈ బార్డర్ అనేది మనకి ఇందులో కూడా మనం జరీ అనేది జకాట్ డిజైన్ తోటి వీవింగ్ చేయడం జరిగింది. టోటల్ శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ కాకుండా ఈ చెక్స్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంటుంది. అలాగే బార్డర్కి వచ్చేటప్పటికి మనం కింద బార్డర్ తీసుకున్నప్పటికీ బార్డర్ పెద్దగా ఇచ్చామండి. ఇందులో కూడా మనం ఒక జరీ బార్డర్ అనేది ఇచ్చాము. అలాగే ఈ సిల్వర్ జరీతోటి ఈ ఫ్లవర్ బంచెస్ తోటి బార్డర్ పైన ఓపెన్ బార్డర్ అంటారు, అది ఓపెన్ బార్డర్ స్టైల్లో ఇచ్చాం. ఈ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం కాంట్రాస్ట్ ఇచ్చామండి. ఇది పింక్ కలర్ ఏదైతే పళ్ళుకి ఇచ్చామో అదే కలర్ అనేది మనం ఈ బార్డర్ అనేది మన బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే రేట్ కూడా మన దగ్గర హోల్సేల్ రేట్ ఉంటుంది కాబట్టి ఈ రేట్కి అవైలబుల్ ఉందండి. మెటీరియల్లో మాత్రం మనకి ప్రైస్ తక్కువ పెట్టాం కదా అని మెటీరియల్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మెటీరియల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇందులో మనం వేరే వెరైటీ అనేది చూస్తామండి ఇప్పుడు. ఇది మనకి రాజస్థాన్ కోటాలోనే ఇప్పుడు ఈ శారీ చూస్తున్నాం. ఇప్పుడు మనకి రాజస్థాన్ కోటాలో కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఈ కోటా అనేది తయారవుతుందండి. మనకి ప్యూర్ జరీ కోటాలో ఎటువంటి ఫ్యాబ్రిక్ తయారవుతుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అనేది మనం నార్మల్ జరీ అనేది యూస్ చేసుకోవడం వల్ల దీని ప్రైస్ కూడా మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వెరైటీస్ ఇప్పుడు బాగా ఎక్కువ రన్నింగ్లో ఉన్నాయండి. లైట్ వెయిట్ అనేటప్పటికి దీని తర్వాత ఏ శారీ అయినా మనకి సిల్క్ కోటా కానీ ఈ కాటన్ కోటా కానీ లైట్ వెయిట్కి ఇది మెయిన్ చాలా తక్కువ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇందులో మనం సిల్వర్ జరీ అండ్ గ్రీన్ కలర్ బేస్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ పైన మనకి టోటల్ సిల్వర్ జరీ అనేది ఈ లత డిజైన్లో మనకి ఆల్ ఓవర్ అనేది వస్తుంది ఈ శారీ మొత్తం కూడా. ఇందులో కూడా జరీ వచ్చేటప్పటికి బార్డర్ వైజ్ మనకి గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు కాంబినేషన్ తోటే ఈ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా శారీ పార్ట్ కూడా మనకి మొత్తం లత డిజైన్లో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం. అది కూడా ఒక వల డిజైన్ లా తీసుకొని అందులో శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఇవ్వడం జరిగింది. సో శారీ ఇలా రావడం వల్ల ఏంటంటే చాలా రిచ్గా ఉంటుంది. అలాగే కింద బార్డర్ వచ్చేటప్పటికి పైన ఇచ్చిన బార్డర్ కన్నా కూడా కొంచెం పెద్ద బార్డర్ అనేది ఇచ్చామన్నమాట.
ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్లయితే మనం సిల్వర్ జరీతోటి ఒక లీఫ్ డిజైన్ అనేది ఇచ్చామండి. ఈ లీఫ్ డిజైన్ కూడా మనకి వీవింగ్లోనే తయారవుతుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సెల్ఫ్ కలర్ శారీ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుంది. ఈ శారీ కూడా మనకి ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది కాబట్టి ఓన్లీ 1750కే ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో ఇంకొక కలర్ అనేది చూస్తామండి. ఇందులో కూడా మనకి 5-6 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. సో మనం ఎపిసోడ్లో టైం ఉండదు కాబట్టి రెండు పీసెస్ చూపిస్తున్నాం. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది. కానీ రిచ్ లుక్ అనేటప్పటికి ఈ ఫ్యాబ్రిక్ వల్ల చాలా రిచ్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మెటీరియల్ వల్ల అలా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. అవును. ఇందులో మనం సిల్వర్ జరీ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటే ఈ శారీ అనేది వీవింగ్ చేయడం జరిగింది. బార్డర్ తీసుకున్నట్లయితే మనం టోటల్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ జరీతోటే ఈ బార్డర్ అనేది ఇచ్చాం. మిగతా శారీ పార్ట్ అంతా కూడా మనం ఫ్లవర్ డిజైన్ అండ్ నెట్ డిజైన్లో తీసుకొని ఈ వీవింగ్లోనే ఈ శారీ అంతా వస్తుంది. ఈ బార్డర్ వచ్చేటప్పటికి మన కింద బార్డర్ తీసుకునేటప్పటికి పైన బార్డర్ కన్నా కూడా సేమ్ అదే విధంగా పెద్ద బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం రిచ్గా ఉంటుంది. సో సేమ్ సెల్ఫ్ కలర్ ఉంటుంది కాబట్టి శారీ మొత్తం పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ బ్లూ కలర్ సెల్ఫ్ అనేది వస్తుంది అనమాట. ఓన్లీ శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ 1750కి అవైలబుల్ ఉంది. ఇందులో మన దగ్గర ఒక 4-5 డిజైన్స్ అనేది ఉంటుందండి. ఇందులో ఇది ఆల్ ఓవర్ వస్తుంది. ఇంకా కొన్ని డిజైన్స్ అంటే ఒక కాయిన్ బుట్ట అని అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 750కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ అనేది చూస్తాం. ఇది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్లో తయారైన శారీ అండి. మనకి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్లో వితౌట్ బార్డర్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి. వితౌట్ బార్డర్ మనకి మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మనం ఒక చెక్స్ బాక్స్ డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మనం సిల్వర్ జరీతోటి వీవింగ్లో వచ్చిన వర్క్ అనమాట. శారీ మొత్తం కూడా దగ్గరగా ఇదే గ్యాప్ తోటి ఈ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిల్వర్ జరీ అనేది మనకి వీవింగ్లోనే ఇట్లా వర్క్ చేస్తారనమాట హ్యాండ్లూమ్లో. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగ దగ్గర ఉండడం వల్ల చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. పళ్ళు అనేది సిల్వర్ జరీతోటే ఈ శారీకి పళ్ళు ఉంటుంది. సో శారీ మొత్తం మనకు బార్డర్ లేదు కాబట్టి మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తారండి. ఇందులో బ్లౌజ్కి వచ్చేటప్పటికి టోటల్గా మనకి జకార్డ్ వీవింగ్లో హ్యాండ్ వర్క్ చేస్తారు. ఇది హ్యాండ్ వీవింగ్ చేస్తారు. సో శారీ మొత్తం కూడా చాలా రిచ్గా ఉంటుంది. బ్లౌజ్ తోటి ఇంకా హైలైట్ అవుతుంది. దీని ప్రైస్ కూడా ఓన్లీ 1725 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మన దగ్గర ఒక 5-6 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఎపిసోడ్లో మనం ఓన్లీ 2 కలర్స్ అనేది చూపిస్తున్నాం. ఓకే. సో టైం లిమిట్ ఉండడం వల్ల మనకి ఎపిసోడ్లో ఓన్లీ 2 శారీస్ మాత్రమే చూపించడం జరుగుతుందండి. సో దీంట్లో కూడా ఇంకా కలర్స్ అనేవి ఇంకా డిఫరెంట్ ఉన్నాయని చెప్తున్నారు. సో మరి దీంట్లో ఇంకేమైనా వెరైటీస్ చూపిస్తాం. ఇందులో మనం ఒక డార్క్ బ్లూ కలర్ తీసుకున్నామండి. ఇంతకుముందు చూసిన డిజైన్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇందులో కూడా మనం ఒక 2 బాక్స్ అనేది మనకి ఒక డిఫరెంట్ స్టైల్లో అనేది వీవింగ్లో ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఇలా దగ్గరగానే ఉంటుందండి. డిజైన్ కూడా కొంచెం లేటెస్ట్గా ఉంటుంది ఇది. అలాగే పళ్ళు తీసుకున్నట్లయితే మనం గ్రాండ్గా పళ్ళు అనేది ఇచ్చాం. సేమ్ పళ్ళు స్టైల్లోనే మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేసాం అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా మనకి రిచ్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఈ శారీస్ అన్నీ కూడా మనకి బార్డర్ అనేది వితౌట్ బార్డర్లో వస్తుంది. బార్డర్ అనేది ఉండదు అసలు. సో వితౌట్ బార్డర్ ఉంటుంది. కానీ డిజైన్ అనేది కొంచెం స్పెషల్ డిజైన్ అనేది ఉంటుంది. కాస్ట్ కూడా ఇది చాలా రీజనబుల్గా ఉంటుంది. హోల్సేల్ ప్రైస్కి ఓన్లీ 1725 రూపీస్కే. ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కట్టినప్పుడు కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట ప్యూర్ లెనిన్ అనేది. ఓకే అండి. ఇది ప్యూర్ బెనారస్ కోటా శారీ అండి. ఇది
మనకి బెనారస్ కోటాలో కూడా జరీ చెక్స్ తోటే తీసుకున్న డిజైన్ ఇది. ఇందులో మనకి ఈ శారీ వచ్చేటప్పటికి ఒక 2 టైప్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఇది టోటల్ బేస్ అని మనకి వర్క్ బేస్ తోటి తయారైన శారీ. ఇది బార్డర్ తీసుకున్నట్లయితే మనం కంటిన్యూషన్గా ఈ బ్లూ కలర్ బార్డర్ అనేది పైపింగ్ బార్డర్ పెద్ద బార్డర్ అనేది ఇచ్చాం. దీని తర్వాత కూడా మనం ఒక గ్రీన్ కలర్ బెనారస్ బార్డర్ ఇచ్చాం. అలాగే పైపింగ్ బార్డర్ కూడా మనకు గోల్డ్ కలర్ తోటి పైపింగ్ బార్డర్ ఇచ్చాం. టోటల్ బటర్ఫ్లై డిజైన్ తోటి ఈ వర్క్ అనేది ఇచ్చామండి. ఇందులో గ్రీను అండ్ బ్లూ కలర్ అండ్ జరీ కాంబినేషన్ తోటి ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది ఇచ్చాం. ఇది మనకి ఓన్లీ మనకి 2.5 మీటర్ వరకు, ఇది ఓనీ పార్ట్ వరకు ఇలా ఉంటుంది. అలాగే మన కింద మనకి హాఫ్ పార్ట్ ఫిల్డ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనం ఆల్ ఓవర్ ఇలా వర్క్ అనేది హెవీగా ఇచ్చాం అనమాట. ఇది మనకి లత డిజైన్లోనే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఒక చిన్న ట్రీ లాగా తీసుకొని అందులో ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. ఫిల్డ్స్ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఇందులో కింద బార్డర్ తీసుకున్నట్లయితే మనం సేమ్ పైన బార్డర్ లాగే మనం బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఈ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మనం బనారస్ వీవింగ్ తోటి ఇచ్చాము. ఇందులో మనకి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్గా వర్క్ తోటే ఇస్తారండి. బ్లౌజ్ కూడా మనకి మంచి వర్క్ తోటే ఉంటుంది కాబట్టి శారీ చాలా హైలైట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా మనకి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలాగే ఇందులో బ్లౌజ్ అనేటప్పటికి ఇలా స్టోన్ వర్క్ కూడా ఇస్తారండి. ఇది 0 స్టోన్ అనేది వస్తుంది. సో ఈ స్టోన్ కూడా చాలా నైస్ గా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది చూడడానికి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 2380 ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి. సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 2380 రూపీస్కి అవైలబుల్ గా ఉందని చెప్తున్నారు. సో దీని బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుందండి. సో డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి. సో ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సరే ఇది చాలా బాగుంటుంది. చిన్న ఏజ్ వాళ్ళకైనా సరే ఇంకా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొకసారి చూస్తాం ఇందులోనే. ఇందులోనే ఇప్పుడు మనం బ్లూ కలర్ తీసుకున్నామండి. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో తీస్తున్న శారీ ఇది. ఈ శారీకి మెయిన్ ఏంటంటే టోటల్ శారీ మొత్తం కూడా ఇది జీలకర్ర చెక్స్ అంటాం, చాలా చిన్న చెక్స్ అనేది ఇస్తాము. టోటల్ జరీతోటే వీవింగ్ చేయడం జరుగుతుంది. ఇది బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనం మంచి రెడ్ కలర్ తోటే ఈ బార్డర్ అనేది ఇచ్చాం, సాటిన్ బార్డర్ ఇచ్చాం. అలాగే మనం ఈ గ్రీన్ కలర్ తోటే మనం పైపింగ్ అనేది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో శారీ మొత్తం కూడా ఈ 2 కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ తోటే మనం బటర్ఫ్లై డిజైన్ అనేది చాలా నీట్ వర్క్ ఉంటుందండి. ఇది వర్క్ కూడా మనకి ఖరాబ్ అయ్యే వర్క్ కాదు, చాలా నీట్గా ఉంటుంది. అలాగే దీనికి ఫిల్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ స్టైల్లో మనకి లంగావని ప్యాటర్న్ కాదు కానీ సింగిల్ కలర్లోనే వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇలా ఫిల్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి వర్క్ అనేది హెవీగా ఇస్తారు కొద్దిగా. సో దీని ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రైస్ అండి, ఇది 2380 రూపీస్. 2380 రూపీస్. దీనికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది మనం ఈ వర్క్ అనేది ఇచ్చాము. ఇది కూడా మనం సన్న తీగలాగా ఇచ్చాము చూడండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది, గాడిగా లేకుండా ఈ స్టోన్ అనేది కూడా మనకి ఒక నైస్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుందండి. సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. సో మన దగ్గర పెట్టుబడి నుంచి మనకి పెళ్ళిళ్ళ వరకు, బ్రైడల్ కలెక్షన్ వరకు అన్ని వెరైటీలు ఉంటాయి. పెట్టుబడి రేంజ్కి వచ్చేటప్పటికి మనం ప్రతి శారీ కూడా మీకు హోల్సేల్ రేట్లో కస్టమర్కి అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే పెట్టున్నామండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటేనే కస్టమర్ రెండోసారి స్టెప్ ఇన్ అవుతారు. సో అందువల్ల వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వెరైటీస్ కూడా మన దగ్గర క్వాలిటీ అనేది మెయిన్ ప్రిఫర్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు శారీస్లో ఏంటో డిఫరెంట్ శారీస్ని చూపించారు. సో ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అందరికీ కూడా ఎక్కువ శారీస్ కొనగాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే చాలా వెరైటీస్ చూపించారు మీరు ఒక్క దాంట్లోనే. సో అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఇంకా చాలా బాగుంది. అవును, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, అన్ని కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.